వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. ఓటుకు నోటు ఉందా? మరి అమెరికాకు సంబంధించిన ఎలక్షన్స్ కూడా మరి పూర్తి కావచ్చాయి. సో పూర్తి తుది ఫలితాలు కూడా మనకి తెలిసిపోయాయి. బైడెన్ అక్కడ మరి అధికార పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా మరి అక్కడ ఆ యొక్క పదవిని చేపట్టబోతున్నారు. అయితే మరి భారతదేశంలో కూడా ఇప్పటికే కొన్ని ఎలక్షన్లు మనం చూసి ఉన్నాం. సో ఇటీవల కాలంలో కూడా దుబ్బాక వరకు జరిగిన ఎలక్షన్స్ మనం చూసాం. అయితే నోట్ల కట్టలు అక్కడ కట్టల పాములాగా మరి ప్రవహించాయి. అదేవిధంగా అవినీతి ఏరులై పారింది. మరి ఇప్పుడు జరిగిన ఈ యొక్క అమెరికా ఎలక్షన్స్లో కూడా అటువంటి పోకడలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అగ్రదేశానికి పెద్దన్న కాబోతున్న ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో మరి ఆ అధ్యక్షులు కూడా ఇటువంటివి అక్కడ ఒకవేళ జరిపారా, లేకపోతే జరిపే క్రమంలో ఒకవేళ అధికారాన్ని చేపట్టబోతున్నారా అన్న కోణంలో మనం విశ్లేషణ చేయబోతున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విపరీత ధోరణుల గురించి మనం చర్చించుకోబోతున్నాం. సో ఇదే అంశం మీద మనతో పాటు చర్చించేందుకు వివి రావు గారు, వీరు పొలిటికల్ అనలిస్ట్, మనతో పాటు స్కైప్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. వివి రావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే. ఎస్ సార్, ఎన్నికలు రాను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా తయారవుతున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా మన ఇండియాలో జరిగిన ఎన్నికల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుతున్నాం. సో అక్కడ మరి అవినీతి ఏరులే పారింది, నోట్ల కట్టలు మరి ప్రవహించాయి. సో కట్టల పాములాగా మనకు కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఓటు నోటు, లేకపోతే ఒక బీరు, ఒక బిర్యానీ ప్యాకెట్, లేదా ఒక 5,000 నోటు, ఒక 500 నోటు, ఇటువంటి మరి ప్రహసనాలు కూడా అమెరికా ఎన్నికల్లో చోటు చేసుకున్నాయంటారా? మరి అక్కడ ఎలా జరిగిందంటారు మీ యొక్క విశ్లేషణ? ఇప్పుడు మీరు చూశారు ప్రసాద్ గారు, ఈ మొన్నటి యుఎస్ లో జరిగినటువంటి ఎన్నిక మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ఉత్కంఠగా మనందరూ కూడా సోషల్ మీడియాలో చూసినటువంటి పరిస్థితి. అక్కడ ఈ రోజు అమెరికా అంటేనే ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్ర. ఆ ప్రజాస్వామ్యం మొత్తం ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం అది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలని, అక్కడ జీవనం గడపాలని ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఉత్సాహంగా, అంటే మేధావి వర్గం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వం లేదా వాళ్ళ పాలనలో ఆ ప్రాంతంలో జీవనం గడపాలని చాలా వరకు మనందరం కూడా ఆశపడుతుంటాం. అలాంటి ఆ డెమోక్రసీ, అంటే దాదాపు 200 సంవత్సరాల పైచిలికి పడిన డెమోక్రసీ ఈరోజు ఎస్పెషల్లీ ఏదైతే ట్రంప్ 4 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఆయన ఇప్పుడు మొన్న సెకండ్ టైం ఎన్నిక వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత వాతావరణం అమెరికాలో. ఎవరు ఊహించినటువంటి వాతావరణం ఏంటంటే ట్రంప్ మరియు ఇప్పుడు బైడెన్ ఎవరైతే గెలిచారో వాళ్ళిద్దరి మధ్యలో, బైడెన్ డెమోక్రేటు, మరి ట్రంప్ వచ్చేసి రిపబ్లికన్. ఆ దేశంలో ప్రజాస్వామ్య విలువలు అతి ఉన్నత స్థాయిలో ఉన్న పరిస్థితిలో ప్రజాస్వామ్యం పరపక్వత చెందినటువంటి దేశంగా పేరొందినటువంటి అమెరికాకు ఈసారి ఎన్నికలు వింత పోగొలను మనం చూసాం. 11th అవర్ వరకు కూడా అక్కడ ఒక ఉత్కంఠ పరిస్థితిలో ఎన్నిక జరగడం, ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మన ట్రంప్ గారు ఒక నియంతలాగా మాట్లాడడం, నేనే గెలుస్తానని ఎన్నికల ముందే డిక్లేర్ చేయడం, తర్వాత నేను వైట్ హౌస్ ను వదిలిపెట్టనడం, నేను పెట్టిన జడ్జిలు ఉన్నారు కాబట్టి నేను కోర్టుకు వెళ్ళి నేనే మళ్ళీ సాధించుకుంటానడం. ఇది ఫస్ట్ టైం ఇండియా, అంటే అమెరికా చరిత్రలో ఇలాంటి పొగడలతో మాట్లాడినటువంటి బహుశా మొదటి అధ్యక్షుడు ఆయనే అయి ఉంటాడు. అంటే వివరా గారు, అది ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు అంటారా? ఒకవేళ గెలుస్తానన్న ధీమా అనుకోవచ్చు అంటారా? గెలుస్తానన్న ధీమా కన్నా ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే, గత ఎన్నికల్లో హిలరీ క్లింటన్ కూడా ఈయనకన్నా ఎక్కువ, అంటే మెజారిటీ ఎక్కువ వచ్చినా కూడా ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చినప్పటికీ చివరి క్షణంలో ప్రెసిడెంట్ పడాల్సిన ఓట్ల విషయంలో చిన్న తేడా జరగడం వల్ల ఓడిపోయిన పరిస్థితిలో ముందాగా పక్క జరిగిన పరిస్థితి మనం చూసాం. ఆనాడు ఏ పరిస్థితిలో అయితే హిలరీ క్లింటన్ ఒక చిన్న ట్వీట్, అంటే ఆమె మీద 2-3 అపవాదులు వచ్చాయి, అంటే పార్టీ ఫండ్ ఖాతాలు సరిగా, ఆమె ఒక సెకండ్ అకౌంట్ నడుస్తుంది అనేటువంటి ఒక అపవాదు బయటికి రాగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఆమె ఓడించినటువంటి పరిస్థితి చూసాం.
మరి అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి అంటే యుఎస్ లో మన దేశానికి యుఎస్ కి ఒక ప్రధాన మార్పు ఏంటంటే ఓకే. అక్కడ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. పార్టీ ఫండ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి పైసా అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ అకౌంటబుల్ చేయాలి పార్టీలన్నీ కూడా. సో ఎవరైతే ఆ డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు ఓపెన్ గా ఖర్చు పెట్టుకోవచ్చు, దానికి లిమిట్ ఏం లేదు. కానీ మన దేశంలో లిమిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అకౌంటబిలిటీ లేదు, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, రాజకీయ పార్టీలకు సార్ అంటే ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా మరి బాహాటంగానే డబ్బులు కట్టలు పంచడం కానీ, అదేవిధంగా మరి మద్యం కానీ లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు కానీ మొత్తానికి ఇక్కడ మనం పకడ్బందీగా చూసాం. సో ఆ యొక్క ప్రసార మాధ్యమాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. అంటే ఇదే పారదర్శకత ఒకవేళ లేనితనం అన్నది పారదర్శకంగా మరి అమెరికా ఎన్నికల్లో కూడా జరిగి ఉండొచ్చు అంటారా? మీరేమంటారు? అక్కడ ఇంకో రకమైన అంటే ఈ కింది స్థాయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలకు 2,000 రూపాయలు కన్నా మించి తీసుకుంటే అది బ్యాంక్ అకౌంట్ చూపించాలని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ దేశంలో 2,000 రూపాయలు ఇచ్చేటువంటి వ్యక్తుల ఖాతా తెరిచి దాని ద్వారా డబ్బులు ఇచ్చే అకౌంట్స్ మన పార్టీల స్వరూపం చూస్తే చాలా కొద్ది మొత్తాదులో ఉంటుంది. కానీ వాళ్ళు ఈ రోజు అంటే ఎలక్షన్ కమిషన్ కు మన పార్టీలు చూపిస్తున్నటువంటి డబ్బు చాలా తక్కువ డబ్బు చూపిస్తున్నారు. కానీ వాళ్ళు పెట్టినటువంటి లిమిట్ ఎమ్మెల్యేకి 30 లక్షలు, ఎంపీకి 70 లక్షలు ఏదైతే పెట్టారో అది ఒక నామినేషన్ రోజే ఖర్చు పెట్టే పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఎన్నికలకు వస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు. మరి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఓటుకు 5,000 వరకు ఖర్చు పెడుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఇవాళ దాన్ని నియంత్రించే పరిస్థితిలో లేదు. కానీ అమెరికాలో ఆ పరిస్థితి లేదు. అమెరికాలో అలాంటి నియంత్రణ ఏమీ లేదు. కానీ అక్కడ స్వచ్ఛందంగా ఈరోజు అక్కడున్న పార్టీలు, 2 ప్రధాన పార్టీలు ప్రజల ముందు తమ యొక్క పారదర్శకని చాటుకోవడం కోసం మాత్రం పార్టీలలో ఫండ్ను ఓపెన్ గా రేజ్ చేసే సిస్టమ్. అంటే మీరు వెళ్ళి తమ యొక్క వాగ్దానాలు, తమ యొక్క పాలసీల ద్వారా అక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాలు అంటే అక్కడ వర్కింగ్ క్లాస్ కావచ్చు, లేదా అక్కడ ఉన్న వ్యాపార సంస్థలు కావచ్చు, యూత్ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వీళ్ళందరి లేదా ఎంప్లాయీస్ కావచ్చు, లేదా కార్పొరేట్స్ కంపెనీస్ కావచ్చు, వీటన్నిటి దగ్గర నుండి ఓపెన్ గా ఫండ్ కలెక్ట్ ఎవరు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చాలా పరిపక్వత ఉంది. అక్కడ ఉన్న ఓటరు చాలా విజ్ఞుడు. అక్కడ ఉన్న ఓటర్ కి పూర్తి పరిజ్ఞానం అంటే అక్కడ ఎన్నుకోబడుతున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క స్వరూపం. అక్కడ ఏదైతే ఇప్పుడు సెనేటర్స్ ఎన్నుకోబడుతున్నారో వాళ్ళు పార్టీ అండర్ లో ఎన్నుకోబడుతున్నారు. కానీ అధ్యక్ష పదవి మాత్రం డైరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ఇండైరెక్ట్ అంటే ఇక్కడ ఎంపీలు ఎన్నుకొని ప్రధానమంత్రి ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ఎన్నుకొని ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. అయితే ఆ పరోక్ష ఎన్నికలు, అక్కడ ప్రత్యక్ష ఎన్నికలు అంటే ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎన్నుకోవాలి, సెనేటర్స్ అంటే అక్కడ స్వయం ప్రతిపత్తి ఎవరికి వాళ్ళకే ఉంది కాబట్టి అక్కడ 2 కౌంట్ చేస్తారు. దీని నిష్పత్తి, దాని నిష్పత్తి అంటే ఏ పోస్ట్ కు ఆ పోస్ట్ వాళ్ళు అంటే పార్టీ వైజ్ గానీ వ్యక్తి వైజ్ గానీ చాలా సందర్భాలలో పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చి ప్రెసిడెంట్ కు తక్కువ ఓట్లు వచ్చి ఓడిపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి. సో ఇలాంటి విభిన్నమైన పరిస్థితిలో అక్కడ కూడా అరాచకాలు అంటే పార్టీ అక్కడ జరిగేటువంటి ఓట్ల సమయంలోనే డబ్బులు వంచే సంస్కృతి కాకుండా ఈ రోజు ట్రంప్ గారు చేసినటువంటి ఒక వింత విషయాలు మనం చూస్తే అక్కడ బాగా డబ్బు ఉన్నటువంటి వర్గాలకే ట్యాక్స్ తగ్గియడం అంటే తద్వారా వాళ్ళ డబ్బును కిక్ బ్యాక్ చేసుకోవడం. ఇప్పుడు ట్రంప్ అనేవాడు బై వర్చ్యూ అతను ఫస్ట్ టైం ఒక గతంలో మీరు చూసారు చాలా అక్కడున్న ప్రెసిడెంట్స్ సినిమా యాక్టర్లు వచ్చేవాళ్ళు, లేకపోతే పాపులర్ గా సోషల్ యాక్టివిస్టులు వచ్చేవాళ్ళు, పార్టీ యాక్టివిస్టులు వచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఒక పాపులర్ ట్రంప్ అనేటువంటి వాడు ఒక పాపులర్ బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏదైతే ఈ ట్రంప్ గారు స్వరూపం చూస్తే మీకు ఆయన ఈ టర్మ్ లో తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు ఒక పక్కన సామాన్యులకు మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గించాల్సినటువంటి ట్యాక్సెస్ ఆయన కార్పొరేట్ వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి ట్యాక్సులు తగ్గించాడు. అంటే దాంట్లో ఏదో ప్రయోజనం లేని ఎందుకు తగ్గిస్తాడు అనేటువంటి విమర్శలకు గురైనటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు
డిఫెన్స్ విషయంలో కూడా కిక్ బ్యాక్స్, ఉమ్, ఇట్లా చాలా రంగాలలో అంటే వాళ్ళు ఒక ఒక పాలసీ మేకింగ్ ద్వారా కూడా డబ్బులు అంటే ఆకట్టుకోవడం ఆయా ఇప్పుడు ఇక్కడైతే ఎలాగైతే కులం మతము అనేటువంటి విభేదాలతోని గెలిచే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ కూడా ట్రంప్ రెండు జాతి అహంకార అంటే జాతి వైరుధ్యాలను పెంచి అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ మీదకి పోలీసు వాళ్ళని పురిగొల్పి కొట్టించి మన తెల్ల వాళ్ళ ఓట్లు వేయించుకునేటువంటి ఒక విష సంస్కృతికి ట్రంప్ అంటే మనం చెప్పుకుంటాం మనకు మన రాష్ట్రాల్లో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ గారికి అన్నపాత్ర వహిస్తున్నాడు అని ఒక అపహాస్యం చేసుకొని మాట్లాడుతున్నాం మనం గతంలో. ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తే ఆయన మీడియాను కేర్ చేయకుండా చాలా రఫ్ గా మాట్లాడడం, ఆయన సెక్స్ స్కాండల్స్ లో ఇన్వాల్వ్ కావడం, ఆయన మీద చాలా కేసెస్ ఫైల్ అవ్వడం, ఆయన ఈ రకంగా చూసుకుంటే ఆయన పర్సనాలిటీ వైజ్ మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల పర్సనాలిటీకి ఇంచుమించుగా డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అంటే అక్కడ లీడర్ల యొక్క స్వరూపం చూస్తే చాలా వరకు చాలా ఫేర్ క్యారెక్టర్, చాలా ప్రజల్లో ఒక క్రెడిబుల్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కి మాత్రమే ఎక్కువ ఆదరణ ఇచ్చేటువంటి ఆ సమాజంలో ట్రంప్ అనేవాడు ఒక వినూత్న పద్ధతిలో అందులోకి రావడం, అప్పుడున్న భౌగోళిక పరిస్థితుల రీత్యా ట్రంప్ ను ఎన్నుకోవడం జరిగింది. ఆ ట్రంప్ ఆయన వచ్చే లాస్ట్ టైం ఆయన ఎన్నిక కాబడ్డప్పుడు కూడా ఇలాంటి వైషమ్యాలు అంటే మన దగ్గర లాగా కులం మతాన్ని డివైడ్ చేసి మాట్లాడే పద్ధతిలోనే తెల్ల నల్ల బ్లాక్స్ కి వైట్స్ కి తర్వాత రెడ్ స్టేట్స్ పింక్ స్టేట్స్ అని ఈ రకంగా తర్వాత జాతీయ భావన అనేది ఒక అమెరికా అనేది ఒక ప్రపంచానికి పెద్దన్న పాత్ర, వాళ్ళందరూ కూడా ఇంటెలెక్చువల్ రైట్స్ తో ఉన్న వాళ్ళు. ఆ ప్రపంచం లిబరల్ గా ఉండే ఆ దేశం చాలా లిబరల్ గా ఉండే దేశం. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ సిటిజన్షిప్ ఇవ్వడం. వివరా గారు అంటే ముఖ్యంగా అలాంటి భారతదేశంలో మనకి బహిర్గతంగా కనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్నికల సమయంలో ఎలా జరుగుతుందని మనం బహిర్గతంగా కనిపిస్తుంది. కానీ అక్కడ బయటపడకుండా ఒకవేళ జరుగుతూ ఉంటే అది సంపన్న వర్గాలకు మాత్రమే కోట్లాది రూపాయల మరి ఆ యొక్క వసూళ్ల రూపంలో మరి ఆ స్విస్ బ్యాంకులకి లేదా ఇతర బ్యాంకులకు వెళుతూ ఉండొచ్చు కదా అన్న వాదన ఒకటి వినిపిస్తుంది బయట అమెరికాకి సంబంధించిన ఎలక్షన్స్. సో దానికి దీనికి సామీప్యం ఎలా ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే దాన్ని ప్రశ్నించడానికి మీడియా ప్రయత్నించిన వాళ్ళను వాళ్ళను చాలా ఆరోగెంట్ అంటే బర్లిన్ గోడ కట్టినప్పుడు మనకు అర్థమైంది ఏంది, తన తప్పులను తప్పుపుచ్చుకోవడానికి వైషమ్యాలను పెంచే ప్రయత్నం చేసినాడు. అక్కడ చాలా సందర్భాలలో మీడియా ప్రశ్నించి ఆయన పాలసీల మీద ప్రశ్నిస్తే ఆయనను చాలా దుందుడుగా ఒంటెద్దు పోకడగా వాళ్ళను దూషించడం అలాంటి గతంలో ఎవరు ప్రెసిడెంట్స్ చేయలేదు. ఆయన ఫస్ట్ టైం ఇలా అలాంటి ప్రయత్నం అంటే మన ఇండియాలో చేస్తున్న లీడర్ లాగానే అక్కడ కూడా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలను తన సొంత పార్టీలోనే చాలా మంది వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా మీరు నిర్ణయాలు చేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా ఆయన మీద ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న కూడా మనము కరోనా వచ్చిన సందర్భంలో కూడా కరోనా ప్రపంచం అంతా లాక్డౌన్ చేస్తే ఆయన ఓటు బ్యాంకు రాజకీయం కోసం దాన్ని ఏం కాలేదు అంతా బానే ఉందని చెప్పేసి ఒక ప్రజల్ని మభ్యపెట్టి దాదాపు 2 లక్షల ప్రాణాలు బలికొన్న తర్వాత ఆయన స్పందించడం లాంటి విషయాలను అపోజిషన్ లో ఉన్న ఇవాళ బైడెన్ ఎన్కాష్ చేసుకొని ప్రెసిడెంట్ అయిన పరిస్థితి కనబడతాం. అంటే అక్కడ కూడా అంటే అమెరికా సమాజంలో కూడా మనకి అదొక ఆ సమాజంలో మీకు మనం ముందు అమెరికాలో జరుగుతున్న ఎన్నికలు తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న సమాజం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఒక 50-60 సంవత్సరాల 70-80 సంవత్సరాల ముందు వెళ్ళి చూస్తే అమెరికాకు పెద్ద పోటీ రష్యా ఉండేది. రష్యా ఆయుధాలతోని ఒక అంతర్జాతీయంగా గుత్తాధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంటే అమెరికా తన యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ తన యొక్క ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఈ రెండు పోటీ పడ్డప్పుడు రష్యా పూర్తిగా ప్రజల యొక్క మీద అంటే ప్రజల మీద ప్రభుత్వాలు తన గవర్నెన్స్ మరి అలాగే అంటే నియంత్రణ ద్వారా ప్రజల మీదనే అన్ని విషయాలు గవర్నమెంటే అన్నిట్లో జోక్యం చేసుకురావాలి. దాంతో పాటు కమ్యూనిజం లాంటి పోకడల ద్వారా అక్కడ గవర్నెన్స్ చేసే ప్రయత్నం. కానీ అమెరికా
వ్యక్తి స్వాతంత్రము, తర్వాత ఆర్థిక స్వాతంత్రంతో పాటు ప్రజాస్వామ్యం అనేటువంటి విధానాన్ని అవలంబించడం ద్వారా అది ఒక కొద్ది సంవత్సరాల తర్వాత రష్యా కొలాప్స్ అయిపోయి అమెరికా ఒక పెద్ద దిక్కుగా మారింది. ఆ రైట్ సార్, ఇప్పుడు తర్వాత ఈ తరుణంలో కూడా ఈ మరి ఇద్దరి మనం పాలసీ- చూసినట్లయితే సార్ ఒక నిమిషం ఇద్దరి సార్, అంటే ఇప్పుడు పాలసీలను- ముఖ్యంగా రాజకీయాల్లో క్రిమినల్స్కు అదేవిధంగా నేరస్థ ముఠాలకు ఉన్న స్థానం ఇప్పుడు ఆర్థిక నేరస్తులు ఆక్రమించుకుంటున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. మరి వీళ్ళది పార్టీలని క్రిమినల్స్ని కొనుగోలు చేసే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక డబ్బు రాజకీయం రెండు ముడిపడి ఉన్నాయి. సో భారతదేశంలో మనం క్లియర్ కట్గా చూస్తున్నాం, ఇవి బహిర్గతంగానే కనిపిస్తున్నాయి. కానీ అగ్రదేశాలలో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఇది కనిపించడం లేదు. లోపల గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఓటు నోటు అని అనుకుంటున్నాం, ఇక్కడ క్రిమినల్స్ ఉన్నారనుకుంటున్నాం, అదేవిధంగా కేసులు పెట్టుకుంటున్నాం, సో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అక్కడ మాత్రం ఇటువంటి కనిపించడం లేదు, కానీ అంతర్గతంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు అంటారు పొలిటికల్ అనలిస్ట్గా మీరు? లేదు, ఇప్పుడు ఏదైతే మొన్న ట్రంప్ విషయంలో చూస్తే బహిర్గతంగానే కనబడుతుంది అక్కడ కూడా. ఇప్పుడు ట్రంప్ మీద వస్తున్నటువంటి క్రిమినల్ కేసెస్, ఆయన సెక్స్ స్కాండల్స్, ఆయన మీద ఉన్నటువంటి ఎన్నో కేసెస్, ఆయన మిస్అప్రోపరేషన్ ఆఫ్ ఫండ్స్ గానీ, ఆయన చేసినటువంటి ఎన్నో యాక్టివిటీస్ చూస్తే ఆయన కూడా ఇండియన్ పొలిటీషియన్ లాగానే బిహేవ్ చేసిన పరిస్థితి మనకు కనబడతాం. దానివల్లనే ఆయన ఈ రోజు మూల్యం చెల్లించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఇండియాలోనంటే ఈ రోజు ఇండియాలో పేరుకు ఓట్లను ఓటర్ దగ్గర తీసుకోవడము అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ దుస్థితి ఏంటంటే, ఇప్పుడు ప్రతిదానికి అంటే ఇంకా కూడు గుడ్డ నీడ అనేటువంటి పాలసీలనే ఉంది ఇండియా. అంటే ఇంకా డెవలప్ అవుతున్నటువంటి నేషన్ కాబట్టి. అమెరికాలో అది లేదు. అది అక్కడ సంపన్నమైనటువంటి దేశం. అక్కడ పూర్తిగా అక్కడ ప్రభుత్వం చాలా సంపన్నంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా, అంటే నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నది ప్రతి ఒక్కరికి. అక్కడ చాలా అడ్వాన్స్. కానీ ఈ ట్రంప్ అంత ముందు ఈ 10 సంవత్సరాల నుంచి అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున రిసెషన్ రావడానికి కారణం ఏంటంటే, అక్కడ కూడా ఈ పాలనలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాఖలాలు మనకు ట్రంప్ సమయంలో క్లియర్ గా అర్థమవుతుంది. ట్రంప్ తీసుకున్నటువంటి ప్రతి అమెరికాలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీడియాకు కానీ, అపోజిషన్స్ కానీ, అక్కడున్న పార్లమెంట్ లో కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద కూలంకష చర్చ చేయడమే కాకుండా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలనేటువంటి ఒక కనీస రెస్పాన్సిబిలిటీ తీసుకొని వ్యవహరించే రాజకీయ వ్యవస్థ ఉన్నప్పటికీ, ట్రంప్ గారు మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వ్యవహరించిన తీరు 4 సంవత్సరాలలో చూస్తే మనం ఆయన అక్కడ చాలా సార్లు ఇండియన్ పొలిటీషియన్స్ కాపీ కొట్టినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఏదైతే కిక్ బ్యాక్స్, అదే రాజకీయ పార్టీలలో కిక్ బ్యాక్స్ అనేటి మూలంగా మనం ఎక్కడ చూస్తామంటే, ఒక లీడర్ యొక్క పర్సనాలిటీ. ఇప్పుడు ఇండియాలోనైతే అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలకు ఫండ్ ఎన్నికలప్పుడే ఫండ్ రావాలి కాబట్టి 11th అవర్లో ఈ రోజు సామాన్యంగా సమాజంలో పనిచేసే వాడికి ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ ఖర్చు ఏదైతే ప్రజల్ని పూనకాల్లో ముంచడానికి వాళ్ళు పెడుతున్న మీటింగ్స్, వాళ్ళు పెడుతున్నటువంటి వాగ్దానాలు, వాళ్ళు కురిపిస్తున్నటువంటి అబద్ధ వాగ్దానాలు, ఇవన్నీ హంగామా హడావిడి దీనికోసం ఖర్చు పెడుతున్నటువంటి వర్గాలు నిజంగా ప్రజల్లో పనిచేసే వాళ్ళు హడావిడి చేయలేరు. కాకపోతే రాజకీయ పార్టీల అధ్యక్షులకు మన దేశంలో కావాల్సింది ఏంటంటే, వాళ్ళ గుత్తాధిపత్యం కోసం హంగులు ఆర్భాటాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చే సంస్కృతి మన దగ్గర ఉంది. కానీ అమెరికాలో ఈ రోజు గ్రాస్ రూట్ లో, అంటే వాడు ఒక లీడర్ కావాలంటే కింది నుండి ఎంతో కాలం నుంచి పనిచేయాలి, తనకు ఒక ప్రజల్లో ఒక గుర్తింపు ఉండాలి, ఆ గుర్తింపు ప్రజాసేవలో ఉండాలి, తను ఒక జీవితం తెల్ల కాగితం లాగా ఉండాలి. అయితే అలాంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ అమెరికాలో చాలా కాలం ప్రెసిడెంట్స్ గా, లేకపోతే అక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్స్ గా, సెనేటర్స్ గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా రిపబ్లికన్స్ కి డెమోక్రాట్స్ కి ఒక తేడా ఉంటుంది. డెమోక్రాట్స్ ఎప్పుడు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళు, రిపబ్లికన్స్ మాత్రము అంటే డెమోక్రాట్స్ ఏమంటారంటే, అమెరికాలో ఉన్న ఒక ట్రెడిషనల్ పద్ధతిలో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ, లేదా అర్బన్ పాపులేషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎక్కువ. కానీ రిపబ్లికన్ పార్టీ ఏం చెప్తుందంటే, అక్కడ కూడా లోకల్ అనేటువంటి ఒక వివాదం, అంటే ఇక్కడ ఎట్లయితే మన దగ్గర లోకల్ ఎయిడ్స్, నాన్ లోకల్ ఎయిడ్స్, మన దగ్గర కనుక తెలంగాణ ఆంధ్ర వివాదం వచ్చిందంటే, అక్కడ కూడా
బ్లాక్స్ వైట్స్ అని, అక్కడ లోకల్స్, ఇమిగ్రెంట్స్ అని ఈ విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నము రిపబ్లిక్ తరఫున ట్రంప్ గారు చేయడం అనేది మనకు స్పష్టంగా లాస్ట్ టైం మనం చూసినాం. ఈసారి కూడా అదే వాదనను కొద్దిగా లేపే ప్రయత్నం చేశాడు ఎన్నికలప్పుడు కూడా. సరి అయిన ఇమిగ్రెంట్ వీసాల విషయంలో బాగా తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఓట్ బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం. మన రాజకీయ నాయకులు కూడా ప్రతి ప్రజా ప్రయోజనం దృష్ట్యా పక్కన పెట్టి పూర్తిగా పార్టీ ప్రయోజనం దృష్ట్యానే నిర్ణయాలు తీసుకొని డివైడ్ రూల్ పాలసీగా వ్యవహరిస్తున్న తీరు అక్కడ అమెరికాలో కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలలో అడుగడుగున మనం చూసాం. ఆ పరిస్థితి ఈ రెండు మనం పోల్చి చూస్తే అక్కడ అంత పరిణతి చెందినటువంటి సమాజంలో కూడా ఇలాంటి నాయకులకు ఇంకా అవకాశం ఉంది అంటే అక్కడ కూడా సమాజంలో కూడా కొన్ని ఆర్థికమైన అసమానతలు ఉండడం మూలాన, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కావడం మూలాన, ఇక్కడ అమెరికాలో ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళ అప్పు భారం పెరిగిపోయింది దేశం మీద. ఈ రోజు ఒకప్పుడు అమెరికా పెద్దన్న పాత్ర పోషించడానికి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ అంటే వాళ్ళ రీసెర్చ్ లో ఈ రోజు వాళ్ళకు నోబెల్ ప్రైజులు కానీ వాళ్ళు రీసెర్చ్ మీద వాళ్ళు ఖర్చు పెట్టి అన్ని రంగాల్లో పురోగతిలో ఉండి ఈ ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్ర వహిస్తున్న వాళ్ళకి కొద్దిగా షిఫ్ట్ అనేది వచ్చింది ఈ మధ్య కాలంలో. చైనా రష్యాలో ఉన్నటువంటి గవర్నెన్స్ పాలసీని అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రైవేటీకరణ రెండు పునికి పుచ్చుకొని రెండు కలిపి ఈ రోజు ప్రపంచంలో పోటీ పడేటువంటి స్థాయికి అమెరికాకు మిగతా దేశాల పోటీ పడి వాళ్ళ యొక్క ఆర్థిక విధానాన్ని పెంచుకున్న తర్వాత అమెరికన్ మోడల్ ని చాలా మంది కొంత తగ్గించుకొని చూసిన పరిస్థితి. అంటే యూరోపియన్ దేశాలు కూడా ఈ రోజు చాలా విషయాల్లో అమెరికాను ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో గాని సెక్యూరిటీ కౌన్సిల్ లో గాని వీళ్ళను విభేదిస్తున్నటువంటి పరిస్థితులు చాలా మనకు కనబడతాయి. అంటే అమెరికాలో ఆర్థిక పరంగా పాలనా పరంగా ఒకప్పటి అంటే అమెరికా అనేది అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, అక్కడ స్థానిక సంస్థలు కావచ్చు, సాధికారత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్స్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు, ప్రజల పార్టీల యొక్క పటిమ కావచ్చు, ఎన్నికల కమిషన్స్ కావచ్చు, చాలా బలమైనటువంటి సమాజం, బలమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పాలనా వ్యవస్థ ఉన్నటువంటి అమెరికా ఈ రోజు అక్కడ కొన్ని విషయాలలో ఇప్పుడు ఏదైతే ట్రంప్ గారు జడ్జెస్ ని తన సొంతగా నలుగురిని రిక్రూట్ చేసుకొని దాన్ని వాడుకుందాం అనేటువంటి వాదన మన దగ్గర కూడా చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సుప్రీం కోర్టు జడ్జిని అంటే ఆయనకు లెటర్ రాసి ఇంటిమిడేట్ చేయడం అనే పరిస్థితి అక్కడ కూడా మన ట్రంప్ గారు మొన్న ఆ ధీమాతోనే మనం చూస్తున్నాం. దాదాపు ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ, పోలాండ్, మరి చైనా, రష్యా లాంటి దేశాలు ఇప్పటికే వాళ్ళ అధిపతులు నియంతృత్వంలాగా మేము జీవితకాలం మేమే ప్రెసిడెంట్స్, మేమే అధిపతులం అని డిక్లేర్ చేసుకున్న పరిస్థితి లాగానే ట్రంప్ కూడా ఈ రోజు నేనే అధిపతిని, నేనే గెలుస్తున్నాను, నేను అంటే నాకు ఓటమి లేదు అని మాట్లాడడం అందరి అమెరికన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం యొక్క మూలం అది కాదని వాళ్ళు గ్రహించారు. దాన్ని ఈవెన్ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించడం అనేది జరిగింది. మరి అది ఆయన నియంత్రిత పోకడలు పోవడం, ఆయనను కాపీ కొట్టడానికి మన దేశంలో చాలా మంది రాజకీయ పార్టీలు నాయకులు ఆయనను ఒక రోల్ మోడల్ గా తీసుకున్న పరిస్థితి మనం కూడా చూస్తా ఉన్నాం. ఈ ఒకవేళ కనుక ట్రంప్ గెలిచుంటే ఇవాళ మన రాష్ట్రంలో కూడా జగన్ లాంటి నాయకత్వం, కేసీఆర్ లాంటి నాయకత్వం, మోడీ అయితే బహిర్గతంగా అమెరికాకు పోయి ఆయనకు క్యాంపెయిన్ కూడా చేసి ఆయన కూడా వచ్చి మళ్ళీ గుజరాత్ లో మోడీ కోసం వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఈ రోజు ఏ రకమైనటువంటి అంటే మారుతున్నటువంటి భౌగోళికంగా పరిస్థితులను మనం చూస్తే రాజకీయ పార్టీలలో రాజకీయ నాయకులు గెలిపే పరమావధి అధికారమే ఇంకా జీవితకాలం, అంటే అధికారం అనేది మనం చూస్తున్నాం. ఇంకా మాకు అధికారం అనేది ఒక జీవన్మరణ సమస్యగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గెలిచిన తర్వాత ఇంకా మేము ఎప్పటికీ దిగిపోకూడదు అనేటువంటి అప్రజాస్వామికమైనటువంటి ఆలోచన ఇలా ఈ అమెరికాలో ఉన్న అధ్యక్షుడు కూడా చేయడం అంటే ఇది ఒక అధికారాన్ని దుర్వినియోగం తీసుకుపోయే దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితిలో రోల్ మోడల్ గా మారుతున్న పరిస్థితిలో ఎలా ఇది జరిగింది. ఈ పరిస్థితులను మనం గమనించిన తర్వాత మనకేమనిపిస్తుందంటే మన ఇండియన్ నాయకులకు ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న రాజకీయాల్లో అక్కడ ఒక మార్పు, అంటే అక్కడ జరుగుతున్న రాజకీయ నాయకులు దీన్ని మనల్ని కాపీ కొడుతున్నారా, మనల్ని రోల్ మోడల్ తీసుకుంటున్నారా అనేటువంటి డౌట్ కూడా మనకు వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది.
సరే, ఇప్పుడు అదేవిధంగా మార్పు మేము తెస్తామంటూ పోటీ పడి మరి ప్రజల మతిమరుపు మీద బూటకాల అనే ఒక హామీలు గుప్పించి మళ్ళీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మరి ఈ ఎన్నికలలో కూడా ఇప్పుడు జరుగుతున్నా కానీ జరిగిన ఎన్నికలు కానీ మరి ప్రచారం అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. కోట్ల రూపాయలు కుమ్మరించబడుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు వెళుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన మరి బాహాటమైన విషయమే. అయితే మరి దీనికి సంబంధించి ఈ ఎన్నికలలో కూడా అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో మనం చూసినట్లయితే అటు 2 తెలుగు రాష్ట్రాల్లో 9 సంవత్సరాలు పాలించింది ఒకరు, మరి 5 ఏళ్ల పాటు పాలించిన తండ్రికి వారసుడిగా మారి మళ్ళీ రాజకీయ నేతగా మారింది మరొకరు. మొత్తానికి రాజకీయ నేతలు మారుతున్నారు, కానీ రాతలు మాత్రం మారడం లేదు. బహుజనుల యొక్క మరి నుదుటి రాతలను మార్చే మరి అంశాలని ముందుకు తీసుకురావట్లేదు. ముఖ్యంగా ఓటుకు నోటు అనే అంశం మీద కూడా ఇప్పటికే చాలాసార్లు మనం ఎన్నోసార్లు ఆ యొక్క కేసు తెరపైకి రావడం మళ్ళీ తెర వెనక్కి వెళ్ళడం చూస్తున్నాం. సో ఇటువంటివే దీనికి సంబంధించిన ఆర్థిక నేరాలు వంటివే అటు ట్రంప్ గారికి కూడా ఉన్నాయని కూడా మరి మీరే చెప్తున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు మనం బ్యాలెన్స్డ్గా? ఇప్పుడు మనం ఇంకొక విషయం, హలో ఎస్ సార్ ప్లీజ్. ఇప్పుడు మనం అక్కడ విషయం మనం ఏం గ్రహించాలంటే సార్, పూర్తిగా ఈరోజు ట్రంప్ గారు ఒక బిజినెస్ మ్యాన్ గా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఒక యాక్టివిస్ట్, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, ప్రజల్లో పనిచేసి వచ్చిన వాడికి ఉన్న సెన్సిటివిటీ ఇప్పుడు ట్రంప్ గారికి ఉండదు. సో డెమోక్రాట్స్ ఇలా ఎవరైతే బైడెన్ గెలిచాడో ఆయన చరిత్ర అంతా చూస్తే కూడా ఆయన సెన్సిటివ్ గా ప్రజలతో కలిసి ఆయన ఒక డిసిప్లిన్ గా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడతారు. సో ఆ పర్సనాలిటీ డిఫరెన్స్ వల్ల కూడా ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత అక్కడ కనబడిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కరప్షన్ అనేది వివిధ రకాలుగా ఉన్నటువంటి కరప్షన్. మన ఇండియన్ సమాజంలో అంటే ప్రజలకు ఇంత దీర్ఘంగా రాజ్య వ్యవస్థ మీద అవగాహన ఉండదు. వాళ్ళకి మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ మూలాల మీద అవగాహన పెంచడానికి రాజకీయ పార్టీలు ఎప్పుడు ప్రయత్నం చేయవు. ప్రజల్ని ఒక అజ్ఞానంలో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్కాష్ చేసుకోవడానికి అంటే వాళ్ళను పునకాల్లో ముంచి వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఓటు బ్యాంకు వ్యవస్థగా మార్చుకోవడం వరకే ప్రజలకు వనరులు తగ్గించి వాళ్ళకి అవసరాలు పెంచి వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయంలో పావులుగా మార్చడం అనేది ఇండియన్ రాజకీయాల్లో పరాకాష్ఠలో ఉన్న పరిస్థితులు. అమెరికాలో కూడా ఈరోజు ఇలాంటి పూనకాలు అంటే మీకు డబ్బు డైరెక్ట్ గా చేయికి ఇవ్వకపోయినా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని అంటే నిరుద్యోగం నిర్మూలించడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు చేయకుండా నిరుద్యోగ భృతి ఇస్తాం. ఈ నిరుద్యోగ భృతి కూడా మనం చూస్తున్నాం. అమెరికా దేశాలలో కూడా నిరుద్యోగ భృతి ఉంది. నిరుద్యోగ భృతి కూడా అమెరికాలో ఉన్న మరి ట్రంప్ గారు కూడా అమలు చేశారు. అదే భృతి విధానం కూడా ఇటు మరి మన రాష్ట్రాల్లో కూడా మనకు కనిపిస్తోంది. సో భృతిని అడ్డంగా పెట్టుకొని కూడా మరొక మరి ముందుకెళ్తాయంటారా ఈ యొక్క రాజకీయ పార్టీలు? ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర లాగానే అమెరికాలో కూడా అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఓటర్స్ అంటే ఆ దేశంలో ఎంతో కాలం నుండి స్థిరపడ్డటువంటి వైట్స్ వాళ్ళు ఒక 100 సంవత్సరాలు అంటే ఒక 20-30 సంవత్సరాల ముందు వరకు కూడా ఒక 100 సంవత్సరాలు వాళ్ళు ఆ ప్రజాస్వామ్యాన్ని మన అమెరికా ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను చాలా సెక్యూర్ గా అంటే వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేకుండా ఎంజాయ్ చేసిన తరుణంలో ఈ తరం యువత అక్కడున్న యువతకు అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా వాళ్ళకి పెరగడం మూలన వాళ్ళను ఆకట్టుకోవడానికి వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి ఈ ఇమిగ్రెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఇమిగ్రెంట్స్ కి వాళ్ళకి ఆ డిఫరెన్సెస్ అంటే వర్క్ వీళ్ళు ఇక్కడ నుంచి బతక నేర్చిన వాడు అన్నట్టుగా మనకు ఒక సామెత. బతకడానికి వెళ్ళిన వాడు ఎలాంటి కష్టమైనా పడతాడు, కానీ అక్కడ లోకల్ వాళ్ళు ఇంత మనలా కష్టపడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నేటివ్స్ అంటే మా ప్రాంతం అనేటువంటి ఒక ఫీలింగ్ లో ఉంటారు. సో అలాంటి ఆ వైషమ్యాలను కూడా ఇంకా పెంచడానికి ట్రంప్ పెద్ద ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆయన ఆశ పెట్టుకున్నటువంటి ఓటు బ్యాంకులు చూస్తే అంటే ఇది మాది తెల్ల జాతీయులది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మాదే కంచుకోట, ఇక్కడ ఇది మాది కంచుకోట అని ఎప్పుడైతే మన దగ్గర కూడా అట్లా ఇది కాంగ్రెస్ కంచుకోట, ఇది తెలుగుదేశం కంచుకోట, ఇది టిఆర్ఎస్ కంచుకోట, ఇది బీజేపీ కంచుకోట అని మనం ఎట్లయితే ఇక్కడ వర్ణిస్తారో అలాంటి పోకడలు కూడా అక్కడ ఉన్న పరిస్థితిని మొన్నటిసారి
అదంతా కూడా దెబ్బ కొట్టి డెమోక్రట్స్ కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్ సార్, అంటే అంటే నిజంగా మనం అక్కడ- చూసినట్లయితే ఈ జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఎన్నికలు కూడా మనం చూస్తున్నప్పుడు అమెరికాకు సంబంధించి ఆయన ఓట్ల వాటా 47% కంటే ఎక్కువగానే ఉంది మరి ట్రంప్ గారికి. మరి ఆయనకి ఎంతో ఇష్టమైన ఫ్లారిడా కానీ టెక్సస్ కానీ వాటితో సహా 24 రాష్ట్రాలను కూడా గెలుచుకోవడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి 2020లో ఎన్నికల్లో ట్రంప్ రాజకీయ బలహీనతల గురించి విశ్లేషించినప్పుడు ఆయన బలం కూడా చూడాలి. కానీ మరి ఓడిపోవడం జరిగిందన్నది ఇక్కడ మనకు కనిపిస్తోంది. సో ఈ ఓటమి అనేది ప్రపంచ దేశాలను మరి ఒక రకంగా ఆలోచింపచేస్తోంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఈరోజు ప్రధానంగా ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక వింత పరిస్థితిలోకి నెట్టివేయబడ్డ నిర్ణయాలుగా మనం చూడొచ్చు. ఎట్లా చూడాలంటే ఈరోజు ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు, ఒకప్పుడు అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ ఇంధనం అంతా కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ యొక్క బిజినెస్ ప్రయోజనాలు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాలకు, వాళ్ళ కార్పొరేట్ సెక్టర్ ప్రయోజనాల కోసం మాత్రమే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి దానికోసం వివిధ దేశాల దౌత్యం అంటే ఇక్కడ పాకిస్తాన్, చైనా, ఇండియాకు మధ్యలో విభేదాలు పెట్టి ఈ ఇద్దరి మధ్యలో బిజినెస్ చేయడం, ఈ మళ్ళీ పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని చైనాకు ఇదిగా చేయడం, ఒక బేస్ గా అంటే నాటో కంట్రీస్ అంటారు. అంటే నార్త్ వాళ్ళు అప్పటి రష్యాకు వాళ్ళకు గొడవ జరిగినప్పుడు ప్రపంచాన్ని వాళ్ళు నాటో కంట్రీస్ గా ఎక్కడెక్కడైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ వాటికి ఫండింగ్ ఇవ్వడం, అలాంటి ఫండింగ్ ఇచ్చిన దేశాలన్నీ కూడా ఈరోజు కనుమరుగైపోతున్న పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ లో ఇవాళ ఫోర్సెస్ వాళ్ళు వాపస్ తీసుకుంటున్నారు. మీరు చూసారు ఈరోజు పాకిస్తాన్ కూడా పరిస్థితులు మారిపోయి వచ్చిన తర్వాత చాలా పరిస్థితులు ఫస్ట్ 3 ఏళ్ళు వాళ్ళకు ఫండింగ్ తర్వాత 1 ఇయర్ ఫండింగ్ కట్టినటువంటి పరిస్థితి కనబడింది. చైనాలో ఈ రోజు వస్తున్నటువంటి మార్పులు, వాళ్ళ మీద అమెరికా మీద ఆధారపడే పరిస్థితులు తగ్గుతున్నటువంటి ఈ తరుణంలో మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు వల్ల అమెరికా కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళు ఏర్పడ్డది. అది దాన్ని డీల్ చేయడంలో కొంతవరకు ట్రంప్ కొన్ని విషయాలలో అంతర్గతంగా కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తీసుకున్నాడు కాబట్టి కొంతవరకు ఆయన ఓట్లు పడ్డాయి. కానీ ఇంకా ఏదైతే ఈరోజు ఆర్థికంగా అమెరికా ఇప్పుడు అమెరికన్ ఫోర్సెస్ అన్ని వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికీ వాళ్ళు పెడుతున్న ఖర్చు ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకు భారంగా మారిపోయిన పరిస్థితిలో భౌగోళికంగా వాళ్ళ యొక్క పొలిటికల్ వాళ్ళ యొక్క ఇమేజ్ మీద ఒక చిన్న మార్పు. అంటే ఇప్పుడు ఇంకొక కోణం కూడా చూస్తే ఆ ఇంధనం మీద ఆధారపడేటువంటి వ్యవస్థ నుండి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు సోలార్ పవర్ దిక్కు వెళ్తున్న సందర్భంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బహిర్గతంగా పూర్తిగా ప్రపంచ దేశాల్లో ఓపెన్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితి కూడా తగ్గిపోవడం, ఇలాంటి చాలా మార్పులు, టెక్నాలజికల్ మార్పులు. సార్ ఇప్పుడు అదేవిధంగా సార్ మరి మనం చూసినట్లయితే ఎస్ సార్ ఇంకొక పాయింట్ కూడా సార్, మరి ఇప్పుడు ఈ సామాన్యులు ఎవరైతే ఉన్నారో తమ ఓటు హక్కుతోటి ఈ ధన రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ విశ్వవిద్యాలయంలో శాశ్వతంగా చిక్కుపోయే అక్కడ అవకాశం ఏర్పడింది కదా, అది అమెరికా కావచ్చు లేదా తెలుగు రాష్ట్రం కావచ్చు. సో మొత్తానికి ధన రాజకీయాలని ఫుల్ స్టాప్ పెట్టేందుకు మరి ఓటు అనే ఆయుధాన్ని, ఆ యొక్క హక్కును మరి ఎందుకని అక్కడ వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టి ఆపలేరంటారు? ఈ రోజు కొంతవరకు బైడెన్ గెలవడం అంటే దాన్ని అడ్డుకున్నట్టే అమెరికన్ సమాజం, థ్యాంక్స్ టు అమెరికన్ సమాజం. మనం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటంటే బైడెన్ లాంటి డెమోక్రటిక్ పార్టీ ఈ ముఖ్యంగా మొదటి నుంచి కూడా అమెరికా వ్యవస్థను బలంగా ఉండాలి అంటే వ్యక్తుల కన్నా వ్యవస్థలు బలంగా ఉండాలని కోరుకునేటువంటిదే డెమోక్రటిక్ పార్టీ. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా డెమోక్రాట్స్ అమెరికన్ వ్యవస్థను చాలా గౌరవిస్తారు. అక్కడ ఉన్న కోర్ట్స్ ను, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్స్, అక్కడ ఉన్నటువంటి గవర్నెన్స్ లో ఉన్న పారదర్శకతను ప్రశ్నిస్తే సమాధానం రావాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని మొదటి నుంచి కూడా వాళ్ళు గౌరవించేటువంటి డెమోక్రాట్స్ కి ఎప్పుడు కూడా అమెరికాలో ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున సెనేటర్స్ ఎన్నుకోబడడం, స్థానికంగా వాళ్ళ యొక్క పాలసీలకు ప్రజలు చాలా పెద్ద ఎత్తున మొగ్గు చూపించిన పరిస్థితి కనబడతాం. ఆ క్రమంలోనే ఇవాళ ప్రెసిడెంట్ చాయిస్ ఎవరు అని వాళ్ళు బేరీజ్ వేసుకుంటే ఇక్కడ రెచ్చగొట్టేటువంటి
రెచ్చగొట్టి ప్రసంగాలు చేసే రిపబ్లికన్ ట్రంప్ కన్నా ఆయన ఇస్తున్నటువంటి ఆర్థికంగా ఇస్తున్నటువంటి ఎక్కువ, అంటే నీకు ఈ డబ్బు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఏదైతే వాళ్ళు స్థాయిలాలు చూపిస్తున్నారో దానికన్నా కూడా బ్యాలెన్స్డ్ గా ఆర్థిక విధానాన్ని, బ్యాలెన్స్డ్ గా గవర్నెన్స్ గా, అంటే ట్రంప్ చాలా వరకు వైలేషన్స్ చేయడం, అంటే మొత్తము ఆటోక్రాటిక్ గా గవర్నెన్స్, అంటే అక్కడ ఉన్నటువంటి సంస్థలని కొల్లగొట్టి వాటిని చంపేసి తన చేయిలోకి తీసుకొని మన ఇండియాలో లాగా రాజకీయ నాయకుల లాగా చేసే ప్రయత్నం చేసిన దాన్ని ఈ రోజు బైడెన్, మరి కమలా హారిస్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం, ప్రజలు దాన్ని ఆదరించారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఇంకా వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి, ప్రజాస్వామ్య విలువలను కోరుకుంటున్నారు కాబట్టి ఇలా బైడెన్ గెలిపించారు. సో అలాంటి ఆలోచన విధానం రైట్, మరోసారి ప్రయత్నించండి. మరి మధ్యాహ్నం మార్పు మేము సాధిస్తామంటూ కూడా మరి పార్టీలు పోటీపడి ప్రకటనలు గుప్పిస్తాయి, కానీ ప్రజల మతిమరుపు మీద మళ్ళీ బూటకాల హామీలతోటి మళ్ళీ కోటలు కట్టుకొని రాజ్యాలను వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. మరి మొత్తానికి ఎన్నికలలో ఏవైతే మనం అనుకుంటున్నాం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ మరి ఇది ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే అమెరికా రాజ్యంలో కూడా అదే జరుగుతున్న విషయం మరి బాహాటంగానే ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. అంటే అక్కడ మనకి గుంబనంగా జరుగుతుంది, గుట్టుగా జరుగుతుంది, ఎవరి ఖాతాలోకి వారి ఖాతాలోకి అమౌంట్ వెళ్ళిపోతుందంటూ కూడా మరి విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే భారతదేశంలో మనకి బాహాటంగా కనిపిస్తోంది. మరి ఇదే అక్కడ కాస్త బయటకు రానికుండా చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్ వివరా గారు, మరి స్పందించండి. ముఖ్యంగా ఇప్పుడున్న పార్టీలు జనజీవనాన్ని పట్టించుకోకుండా మరి ఎజెండా జోలికి పోవడం లేదు, ఓట్లు రాలే పథకాలు కానీ వరాల చుట్టూ కానీ ఆ యొక్క పథకాల చుట్టూ మొత్తం తిరుగుతున్నారు, అనుచితాలు ఉచితాలు అంటూ కూడా ప్రకటనలు చేసి ప్రజలను బుట్టలో వేసుకుంటున్నారు. దానికంటే ముందు ఓట్ల పండుగలో ఈ యొక్క ఓటుకు నోటు అనే ఒక స్వీట్ని పెట్టి వారి చేతిలో పెట్టి 5 ఏళ్ల మరి ఆ యొక్క రాజ్యాధికారాన్ని అరచేతిలో పెట్టుకొని మరి మొత్తానికి అందరూ బహుజనుల యొక్క బ్రతుకులతో ఆడుకుంటున్నారు. సో అది దేశం కావచ్చు, లేకపోతే రాష్ట్రం కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాలు కావచ్చు, కానీ ఈ యొక్క విషవలయంలో ఉన్న ఈ యొక్క వ్యవస్థ అనేది పోవడం లేదు. మీరేమంటారు? వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూలం ఇవాళ వ్యవస్థలు బలంగా పనిచేయడం. మనం ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు రాజరిక వ్యవస్థ నుండి మనం ప్రజాస్వామ్యానికి వచ్చామంటే, రాజరిక వ్యవస్థలో అప్పుడున్నటువంటి రాజరిక వ్యవస్థను మనం వ్యతిరేకించడానికి ప్రధాన కారణం వ్యవస్థలు బలంగా ఉంటే ప్రజలకు సేవలు సరిగా జరుగుతాయని. ఆ సేవలు ఈ రోజు అమెరికాను మనం ఇక్కడ నుండి ఇంటెలెక్చువల్స్, మన దేశంలో ఉన్నటువంటి కొద్దిగా పరిజ్ఞానం పెంచుకుని, అంటే కొద్దిగా విషయ పరిజ్ఞానం ఇంటెలెక్చువల్ గా ఉన్న ప్రతి ఒక్కరు అమెరికా ఎందుకు లైక్ చేస్తారంటే, అమెరికాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యము చాలా ఓపెన్ గా ఉండి, అంటే ఒక నమ్మకాన్ని అక్కడ ఉన్నటువంటి ఓటర్ కి, అక్కడ ఉన్న సిటిజన్స్ కి ఇది స్వయం పాలన అనేటువంటి ఒక సార్ వివరా గారు, అంటే ఇంకొక పాయింట్ సార్, క్షమించండి మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మరి 4 ఏళ్ల కిందట ట్రంప్కు ఒక అవకాశం ఇవ్వడానికి సిద్ధపడిన విద్యార్థికులైన రిపబ్లికన్లు ఇప్పుడు ఆయన వ్యవహార శైలి బాగాలేకపోవడంతో మరి ఈ విధంగా అధ్యక్ష పదవికి ఆయన సరికాడు అనుకుంటా రిపోర్ట్ని ఈ విధంగా రిపబ్లికన్స్ వారి యొక్క రిపోర్ట్ని ఓట్ల రూపంలో చూపించడం జరిగింది. మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్న మేధావులు ఎవరుతున్నారో వీరు ఓట్ల జోలికి వెళ్లకుండా, ఓట్ల పండుగలో పాల్గొనకుండా సో కాముగా ఆ యొక్క కాన్స్టెంట్గా ఉంటున్నారు, మధ్యస్థంగా ఉంటున్నారు. అందుకని ఇక్కడ మరి మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ ఏర్పడడం లేదు అని కూడా ఒక వాదన ఉంది భారతదేశానికి సంబంధించి. మీరు ఎలా స్పందిస్తారు సార్? ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యానికి మూలము సార్ స్వయం పాలన, స్వయం పాలనకి మూలం ఈరోజు పారదర్శకమైనటువంటి పాలన. సార్ పారదర్శకమైనటువంటి పాలనకి మూలం అక్కడ ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి రాజకీయ వ్యవస్థ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో ఉన్నటువంటి పారదర్శకత, ఆ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సర్వీసెస్ ప్రజలకు ఇచ్చే సేవలులో అక్కడున్న పాలనా యంత్రాంగం పారదర్శకంగా పనిచేయడం, ఇవన్నీ అంశాలు. అంటే ఇవన్నీ ఒకవేళ వైలేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి హైకోర్ట్స్, అంటే న్యాయ వ్యవస్థ బలంగా అన్ని అంశాలు కూడా ప్రజలకు చేరువుగా అందుబాటులో ఉండి పని జరగడం అనేది ప్రజాస్వామ్యానికి బలంగా మనం ఒక గీటురాయిగా మనం తీసుకుంటాం. అది
రైట్. మొత్తానికి ఇక్కడ గీటురాళ్ళుగా ఏవైతే మనం తీసుకుంటున్నామో ఆ గీటురాళ్ళు అనేవి ఇక్కడ మరి వారి యొక్క బహుజనుల యొక్క గీతలను, సో ప్రజల యొక్క గీతలను, వారి యొక్క నుదుటి మీద ఉన్న రాతలను మార్చివేస్తున్నాయి. మరి రాజకీయాల్లోకి మరి ధన రాజకీయం వికృత రూపం ఆవిష్కృతం అవుతున్న కాలంలో దీనికి సంబంధించి ఎస్ సార్ స్పందించండి వీవరా గారు. అయితే Yeah. ఆ బలంగా పనిచేస్తున్నటువంటి ఈ వర్గాలకి ఎప్పుడైతే మన ప్రజాస్వామ్యంలో ఆ నమ్మకం ఓటర్కి కామన్ మ్యాన్ కి కల్పించలేకపోతాము, ఇప్పుడే ఆ ప్రజాస్వామ్యం బలహీనమని, ప్రజాస్వామ్యంలో అడుగడుగున అంటే ముందు ఎన్నికల విధానం వీక్ గా ఉంటే దాని యొక్క పర్యవసానాలు పాలనా యంత్రాంగం మీద అలాగే మొత్తము న్యాయ వ్యవస్థ మీద ఉంటది. కాబట్టి పేరు ప్రజాస్వామ్యమైనా కూడా ప్రజా వ్యతిరేక జరుగుతుంది. ఇలా అమెరికా అనేటువంటి దేశము కంపారిటివ్ గా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామ్య దేశాలకు చూసుకుంటే అతి ఉన్నతమైనటువంటి వ్యవస్థలతో, అంటే ఈ 3 అంగాలు మనం చెప్పుకునే 3 అంగాలతో పాటు మీడియా కూడా అక్కడ చాలా పారదర్శకంగా స్ట్రాంగ్ గా ప్రజల దిక్కే మాట్లాడుతుంది అనేటువంటి ఒక పాపులర్ గా మనందరం చెప్పుకునేటువంటి మన అందరం కూడా దాన్ని గౌరవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి ఆ పరిస్థితి నుండి అప్పుడప్పుడు ట్రంప్ లాంటి నాయకులు వచ్చి కొన్ని విషయాలలో కలుషితంగా వ్యవహరించేటువంటి పరిస్థితిలో కూడా అక్కడ కూడా ప్రజలు ఎత్తికు మొగ్గు చూపుతున్నారనేటువంటి ఆలోచన మనకి బాగా ఆసక్తిగా ఉంది. ఇలా లక్కీగా ట్రంప్ కనుక మళ్ళీ గెలిచి ఉంటే ఈరోజు అక్కడ కూడా ప్రజాస్వామ్యం అపహాస్యమైనటువంటి ఎంతో కొంత ఈరోజు థ్యాంక్స్ టు ద అమెరికన్ ప్రజలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మరొకసారి వాళ్ళు చూపించారు ఏంటంటే ప్రజాస్వామ్యం బలపడాలని వాళ్ళు ముందుకు ఇచ్చారనేది. అంటే ఇప్పుడు మనం లేకపోతే అమెరికా ఈ లుకలుకలు కొద్దిగా 2 వర్గాల మధ్యలో అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అంశాల్లో అమెరికా కూడా అపహాస్యమైన పరిస్థితి కనబడుతుంది. సో ఈ రకమైనటువంటి ఆలోచన చూస్తే మనకి డెఫినెట్ గా అమెరికన్ ప్రజాస్వామ్యం యొక్క స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ట్రంప్ లాంటి నాయకులు దాన్ని రాత్రి కొల్లగొట్టలేరు. వాళ్ళు ఏదో జడ్జిలను సొంతగా రిక్రూట్ చేసుకొని నేనే మళ్ళీ వస్తున్నానని బెదిరించే ప్రయత్నం, మీడియాను బెదిరించే ప్రయత్నం, అక్కడ ఎవరిని కేర్ చేయకపోవడం, ఇవన్నీ ఇటు కూడా ఆయన పోకడలకు ఈ రోజు అంటే ఇప్పుడు అటువంటి తాజా అటువంటి సామాజిక పోకడలు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. మరో 5 ఏళ్ల పాటు అధికారంలో మేము ఉండబోతున్నాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది రాజకీయ నేతలు. ఇప్పటికే మీరు కూడా విని ఉన్నారు. ప్రసార మాధ్యమాలు కూడా ఇతరులు కూడా మరి అక్కడ ఆ యొక్క విషయాలు కూడా ప్రచురితం చేయడం జరిగింది. సో రాబోయే 5 ఏళ్లలో కూడా మాదే అధికారం అంటూ కూడా ఇక్కడ కూడా అదేవిధంగా మరి అధికార వాదంతో చెప్పడం జరిగింది. అయితే కానీ మరి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కూడా ఈ యొక్క నోట్లకి ఓట్లు లేకపోతే ఓట్లకు నోట్లు అనే విధానాన్ని క్లియర్ కట్గా బాహాటంగా చూపిస్తున్నారు. కానీ అది అమెరికాలో మాత్రం గుట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ సామీప్యం మీరు చూసినట్లయితే మీరు చెప్పినట్లుగానే అటు అగ్రరాజ్యమైన అమెరికాకి కానీ ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కానీ పెద్దగా పోలికేం లేదు. 2 సేమ్ దొందే అన్నట్లుగా ఉంది పరిస్థితి. మీరేమంటారు? అంటే కంపారిటివ్ గా ఇంకా అంత బలహీనం ఏం కాలేదు అమెరికా, కాలేదు. కానీ ఆ పుక్కడ్లు ఏదైతే ట్రంప్ ద్వారా బహిర్గతమైనటువంటి అంశాలు చూస్తే అక్కడ కూడా కొన్ని లుకలుకలు, అక్కడ 2 వర్గాలుగా సమాజం డివైడ్ అయిపోయి ఒకటి మిడిల్ క్లాసు, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ బలంగా ఉంచుకోవాలనేటువంటి ఒక వర్గం, ఇంకో వర్గము అగ్రెసివ్ గా ఉండేవారు. అంటే అక్కడ కూడా మాకు ఏ పని చేయకున్నా మాకు ఫీబీ స్కీమ్ కావాలని, మాకు తాయిలాలు కావాలని, మాకు అలాంటి ఇండియాలో ఉన్నట్టు అక్కడ కూడా ఒక వర్గం ఉంది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను బలపరిచేటువంటి ఆ వర్గం బలంగా ఉందని చెప్పి అర్థమవుతుంది. అయితే మీకు అక్కడ మనం అందరం కూడా ఈరోజు ప్రపంచంలో రాజకీయ వ్యవస్థను మనం తీసుకునే ముందు, రాజకీయ నాయకులను మనం తీసుకునే ముందు అక్కడ ప్రజలు అనేది చాలా ప్రామాణికం. ప్రజలు ఏం కోరుకుంటే ప్రజల యొక్క ఆలోచన నుంచెల్లే నాయకులు వస్తారు. కాబట్టి ఇక్కడ మన ఇండియాలో అయితే పూర్తిగా ప్రజలకు పాలనా యంత్రాంగం అంటే అంబేద్కర్ గారి నేతృత్వంలో వచ్చిన రాజ్యాంగం గురించి అవగాహన లేకపోవడం, దాంతో పాటు స్వయం పాలన అంటే ఇదంతా
డబ్బు మనదే అనేటువంటి భావన, మనం కష్టపడితేనే మనం ట్యాక్స్ కడితేనే వస్తాయనేటువంటి ఒక ఆలోచన లేకపోవడం, పూర్తిగా ఒక యాచకులాగా వివరించడం, ఈ రాజకీయ నాయకులు ఏదో వాళ్ళ సొంత జేబుల నుంచి డబ్బులు మనకి ఇస్తున్నారనే ఫీలింగ్ లో మోచేయి నీళ్ళు తాగేటువంటి యాచకుల్లాగా ఆ, మన ఇక్కడున్న ఓటు బ్యాంక్ కానీ రాజకీయ ఇక్కడున్న సిటిజన్స్ కానీ విజ్ఞతతోని ఏదైతే వాళ్ళు వ్యవహరించడానికి పోవడం వల్ల సార్ వాళ్ళ సపరేట్ వాళ్ళు దెబ్బ కొట్టుకుంటున్నారు అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా, అంటే ఇలా నోటుకు ఓటు డబ్బులు తీసుకోవడం ద్వారా ఇలాంటి నాయకులను ఎన్నుకోవడం ద్వారా ఇవాళ మన అసెంబ్లీ పార్లమెంట్ లో 4,000 మంది ఈ నేర చరిత్రలు ఉన్నారని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక పక్కన అన్ని కోర్ట్స్ ఇస్తుంటే, ఇక్కడ నుండి మన జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులేమో వాళ్ళకి బెదిరించేటువంటి లెటర్లు, వాళ్ళని సస్పెండ్ చేయమని లెటర్ రాయడం అంటే ఒక రెండు అంటే ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను దెబ్బకొట్టే ప్రయోజనాలే చేస్తున్నటువంటి ఇది చూస్తే ఇది స్వయం పాలన లేకపోతే పార్టీ అధ్యక్షులు కొద్ది మంది ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ప్రజా ధనాన్ని చూసుకొని తాము గుప్పిట్లో పార్టీ పెట్టుకోవాలి ఆ వర్గాలు. ఇప్పుడు అదే పాయింట్ సార్, ఇప్పుడు అదే పాయింట్ నేను చెప్తున్నాను సార్, అదే పాయింట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కూడా పరిస్థితిని మనం చూస్తాం. ఎస్ సార్, ఇప్పుడు అదే పాయింట్ మనం డిస్కస్ చేసింది కూడా రాజకీయాలలో క్రిమినల్స్కు, నేరస్థ ముఠాలకు ఉండే మరి స్థానం ఇప్పుడు ఆర్థిక నేరస్తులు ఆక్యుపై చేశారు. మరి రాజకీయాలుగా వీరికి పార్టీలను కానీ క్రిమినల్స్ని కానీ కొనుగోలు చేసే పరిస్థితి కూడా వారికి దాపురించింది. ఈవెన్ కోట్లాది రూపాయలు కుమ్మరించి ఓట్లు ఎట్టదిరిగి కొనడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా క్రిమినల్స్ని వారు కూడా కొనేసుకొని వీరికి వెనక వేసుకుంటున్నారు. అంటే రాను రాజకీయం అనేది ఇక్కడ ధన రాజకీయంగా మారుతుంది. మరి సామాన్యులు అనేవారు కేవలం ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే ఎంతవరకు మరి మేలు జరుగుతుందంటారు? అయితే ఈరోజు ఓటు అనేది ఇంకా ఈ మన దేశంలో ఓటు మీద నమ్మకం ఉంది ప్రజలకు. అదృష్టవశాత్తు ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఇంకా ఓటర్ దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కొన్ని దేశాల్లో అది లేని పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం సార్. ఇప్పుడు మనం పాకిస్తాన్ లో అయితే ఈ రోజు ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిని కూడా ఉరిదీసిన పరిస్థితి మనం చూసినాం. మరి అట్లాగే పక్కన బంగ్లాదేశ్ లో అయితే ఎన్నికలు జరిగే సమయానికి అధ్యక్షులను పూర్తిగా అసలు పదవి నుంచి దించిన తర్వాతనే ఎన్నికలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలాంటి ప్రలోభాలు పెడుతుందేమన్న ఆలోచనలో. సో ఇలాంటి మార్పులు ఏదైతే ఈ రోజు మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఇప్పుడు ఇక్కడ ఇండియాలో మనకు జరుగుతున్న రాజకీయ వ్యవస్థలో పార్టీల గుత్తాధిపత్యం కన్నా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక పారదర్శకత, పార్టీల నాయకత్వంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ప్రజల నుంచి వచ్చిన నాయకులు కాకుండా కొద్ది ప్రజల వనరులను దోసుకొని, అంటే ఇప్పుడు ఒక అంబానీ అనే ఒక కుటుంబం 100 మంది ఎంపీలను ఈరోజు ఆయన కొనగలిగాడు, ఆయన గెలిపించగలిగి ఆయన గుప్పిట్లో పెట్టుకునే శక్తి ఉంది. అలాంటి ధనిక వర్గాలకు అంటే ఆర్థికంగా వ్యత్యాసాలు ఉన్నటువంటి సమాజం ఈరోజు ఓట్లు మాత్రం ప్రజలే తీసుకొని, ఓట్లు మాత్రం కామన్ మ్యాన్ తీసుకొని, ప్రయోజనాలు మాత్రము ఉన్నత వర్గాల ప్రయోజనాలు వాళ్ళ కనసైకల్లోనే గవర్నెన్స్ నడుపుకునేటువంటి ఈ విష సంస్కృతి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. కాబట్టి ఈ విష సంస్కృతి నుండి బయటపడాలంటే ఓటరు ఎప్పటికప్పుడు నిరంతరం ఇప్పుడున్న సోషల్ మీడియాను వాడుకొని కానీ లేదా ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవడం, పారదర్శకతను పెంచుకోవడం, ఇలాంటి పారదర్శకతతో పాటు ఈరోజు సమాజంలో మారుతున్న వ్యవస్థలు, అంటే మన అవసరాలు ఏంటి, అవసరాలను సాధించుకోవడానికి ఏ రకంగా ఓటు వాడుకోవాలి, ఏ రకమైన నాయకత్వం తీసుకురావడానికి 5 ఏళ్ళకోసారి ఓటేసి నిద్రపోకుండా పాలన 5 ఏళ్ల మధ్యలో కూడా ఎప్పటికప్పుడు పాలనను క్షుణ్ణంగా గ్రహిస్తూ తను పొందే సేవల్లో పారదర్శకత పెంచుకొని అక్కడున్న లీడర్షిప్, స్థానికంగా ఉన్న లీడర్షిప్ ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో అమెరికాలో బలంగా ఉండడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల సాధికారత. అక్కడ ఇలాంటి ప్రతి నిర్ణయం కూడా స్థానిక సంస్థల చేసిన తర్వాతనే అక్కడ పార్లమెంట్ కి నెక్స్ట్ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో స్థానిక సంస్థలకు సాధికారత రాలేదు. ఆ ప్రజలకు అతి చేరువలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు
జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళకు పూర్తిగా వీళ్ళు ఓటుకు 5,000 పెట్టి కొన్నప్పటికీ కూడా ఎలాంటి అధికారాలు లేవు, విధులు లేవు, నిధులు లేవు. అయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ నాయకులు అధికారంలోకి వస్తున్నారు. 5 సంవత్సరాలు పెట్టిన పెట్టుబడిని దండుకోవడం కోసం ప్రజా డబ్బును, ప్రజా ఆస్తులను కొల్లగొడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆ పరిస్థితి నుండి మార్పు వచ్చి ఏ వ్యక్తులైతే క్లీన్ బ్యాక్గ్రౌండ్ తో నుండి, ఏ వ్యక్తులైతే ప్రజల కోసం పారదర్శకంగా పనిచేసేటువంటి నాయకత్వాన్ని మాత్రం ఎన్నుకోవాలనే మౌలికమైన మార్పు ఓటర్లో కావాలి. అంటే ఓటర్ కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మనం ఫ్రీగా తినాలి, మన రిజర్వేషన్స్ విషయం కావచ్చు, లేదా మనకి ఈరోజు పీబీ స్కీమ్స్ అంటే ఇలా తీసుకున్న సంపన్న వర్గాలు కూడా నా అకౌంట్ లో 10,000 రూపాయలు, పక్కన టీచర్లకు 50,000 రూపాయలు శాలరీ ఇస్తుంది, నాకు 10,000 అకౌంట్ లో ఉండాలనే వాదన, ఇలాంటి వితండ వాదన కూడా ప్రజల్లో, ఇలాంటి అప్రజాస్వామ్యమైనటువంటి విలువలు లేనటువంటి వాదనను ప్రజలు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తునే వాళ్ళు నాశనం చేసుకోవడం, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ పిల్లల భవిష్యత్తును వాళ్ళే తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కుచితమైన కోరికలు కోరడం వల్ల రాజకీయ నాయకులు మీకు తాయిలాలు ఇచ్చేసి వాళ్ళు మన భవిష్యత్తునే వాళ్ళు కొల్లగొట్టి వాళ్ళ జేబులో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ముందు అక్కడ మార్పు రావాలి. అక్కడ మార్పు రావాలంటే స్థానిక సంఘ సంస్థలు బలపడడం కావాలి. ఇంటి స్థాయి నుంచి వచ్చిన ఇవాళ బైడెన్ అనేవాడు 50, 60, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చాలా కింది స్థాయి నుండి నాయకత్వం, సెనేటర్ గా ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, చాలా సార్లు ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయినాడు. పూర్తిగా అమెరికన్ భౌగోళికమైనటువంటి, సామాజికమైనటువంటి అన్ని అంశాల మీద పరిపక్వత ఉన్నాడు. ట్రంప్ అలాగా, ట్రంప్ పుట్టుకతోనే వాడు ధనవంతుడు, వాడికి కింది సమాజం గురించి తెలియదు. వాడికి ఒక స్థాయి నుండి వాడి పైకి ఎదిగిపోయి వాడు మొత్తము అంటే తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆ ధనిక వ్యవస్థ యొక్క ఇంప్రింట్స్ మనకు కనబడతాయి. కాబట్టి ఆ ఇంబ్యాలెన్సెస్ ప్రజాస్వామ్యంలో అసమానతలు పెంచేటువంటి నాయకత్వం, అలాంటి నాయకత్వం వల్లనే సమస్యలు వస్తాయి. కాబట్టి ఇండియాలో కూడా ఆ సమస్య ఉంది. పార్టీల పారదర్శకత లేకపోవడం, నియంత్రిత పోకడలు ఉండడం వల్ల కూడా ఇక్కడ కూడా ఇంకా చాలా సమస్య పడుతున్నారు. సరే, ఇప్పుడు అలాగే మరి ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు వేసే హక్కు ఉంటుంది. మరి అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం కొందరి చేతుల్లోనే ఉంటుంది. అది సుస్పష్టంగా మనం చూస్తున్నాం. మరి ఓట్లు సామాన్యులవి, అధికారం మాత్రం డబ్బున్న కబ్జాకోరులదిగా మారుతుంది పరిస్థితి అన్న వాదన ఉంది. మీరేమంటారు సార్? ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలలో నుంచి వచ్చే నాయకులకి అక్కడ స్థానం లేదో, ఎప్పుడైతే ఇప్పుడు మన రాష్ట్రంలో స్థానికంగా మొన్న దాదాపు 10,000 గ్రామ పంచాయతీలో వేలాది లక్షలాది వార్డు స్థాయి నుండి సర్పంచ్ దగ్గర నుండి ఎంపీడీ ఎన్నుకోబడ్డ వాళ్ళకి ఏమీ పని లేదు, వాళ్ళకి విధులు లేవు, నిధులు. మరి అలాంటి నాయకత్వం, అధికారం దేనికి వస్తున్నారు? అధికారం ప్రజల సొమ్మును కొల్లగొట్టడానికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, వాళ్ళ గ్రామ పంచాయతీలకు విధులు, ఇలా మోడీ నేను 50% డబ్బులు ఇస్తున్నాను, కేసీఆర్ అసలు వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? మోడీకి, కేసీఆర్ కి. మోడీ ఏమో కేంద్రాల ప్రభుత్వం, కేసీఆర్ ఏమో లేదా జగన్ స్థానిక ప్రభుత్వాలు, అసెంబ్లీలు. మరి మీకెవరు ఇస్తున్నారు? ఇదే ప్రజలు ఇస్తున్నారు కదా. ప్రజలు రూపాయి ట్యాక్స్ రూపంలో వస్తే 30 పైసలు కేంద్రానికి ఇవ్వాలి, 30 పైసలు అసెంబ్లీలకు ఇవ్వాలి, ఇంకా 30 పైసలు స్థానిక సంస్థలకు ఇస్తే ఈ 3 సంస్థలు బలోపేతం అయితే ప్రజలకు ఎక్కడికక్కడ ఈ సేవలు జరుగుతాయి. ఈ 3 కుమ్మక్కైన పరిస్థితులు వస్తున్నాయి కదా. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళిద్దరు ఒకటే స్థానిక సంస్థలు తొక్కేస్తున్నారు కదా. ఈ స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు ఇస్తే ప్రజలకు దగ్గరగా ఉంటుంది సేవలు. అక్కడ ఉన్న నాయకత్వం ప్రజలకు దగ్గరగా ఉంటారు. ఒక సర్పంచ్ గ్రామంలో ఉంటాడు, ఎప్పుడంటప్పుడు ఆయన అడగొచ్చు. ఒక వార్డు మెంబర్ వార్డులో ఉంటాడు, ఆయన ఎప్పుడంటప్పుడు ఆయనకి ఇవ్వాలి విధులు, నిధులు. ఆయన ఖర్చు పెట్టుకోవడానికి, ఆయన గ్రామ సభల్లో నిర్ణయం తీసుకోవడానికి, వార్డు కమిటీలో నిర్ణయం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు లేవు. కాబట్టి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని, ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఎవడి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రశ్నించడానికి కోర్ట్స్ పనిచేయవు. ప్రజలు ఇలా నిలబెట్టడానికి సమాచార హక్కు చట్టం పనిచేయదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కు నియంత్రణ ఉండదు. ఎన్ని లోపాలు, స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సిన సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితిలో ఇలా
మనం ఏ రకమైన ప్రజాస్వామ్య విలువల్ని మనం ప్రజల దిక్కు పాలన జరుగుతుందని మనం నిర్ధారణ చేస్తాం. అది చేయలే. అది ఆ పరిస్థితి నుండి బయటపడాలంటే ఇన్స్టిట్యూషన్స్ బలపడాలి, స్థానిక సంస్థలు బలపడాలి, ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి రావాలి. అక్కడ ఎలక్షన్ కమిషన్ కి పూర్తిగా తాము ఎన్నికల మధ్యలో ఇప్పుడు ఏదైతే ఎన్నికల సందర్భం మన దుబ్బాకలో పట్టుకున్నటువంటి 80 లక్షలు కోటి రూపాయలు టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డబ్బు పట్టుకున్నాయని మీడియాలో మీరే చూపించారు. ఆ డబ్బులు ఏమైనాయి అని చెప్పడానికి అక్కడ ఎలక్షన్ కమిషన్ పనే లేదు. నెల రోజులకి 4 సంవత్సరాలు 11 నెలలు అంటే ఏక్ మహీనే సుల్తాన్ లాగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఈ పట్టుకున్న డబ్బు ఇప్పటికి 10 ఎన్నికలలో 100 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. అది వాటి కేసెస్ ఏమైనాయి? 4,500 కోట్లు నేర చరిత్రల మీద పెండింగ్ ఉన్నది సుప్రీంకోర్టులో. దాన్ని నిర్ధారణ చేయడం అని చేయడానికి లేదు. అంటే ఇవాళ ఎన్నికల కమిషన్లకు ఇవ్వాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫండ్ వాళ్ళు బలోపేతం చేయాల్సిన పరిస్థితి పక్కన పెట్టేది. కనీసం ఓటర్ లిస్టులు కూడా వాళ్ళకు పారదర్శకంగా తయారు చేయడానికి కూడా ఎన్నికల కమిషన్ బలపరచని పరిస్థితి ఈ దేశంలో పడతా ఉంది. పూర్తిగా రాజకీయ దివాలకు రాజకీయ నాయకులందరూ కూడా పూర్తిగా ప్రజలను దోసుకునేటువంటి ముఠాల్లాగా ఒక ప్రజా వ్యతిరేక దోపిడీ రాజకీయ వ్యవస్థ లాగా అంటే బిజినెస్ మెన్ గా పనిచేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ప్రజల ముందు ప్రజాస్వామ్యాన్ని బలపరుచుకోవాలా, విలువలను పెంచుకోవాలా, వాళ్ళ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలా, వాళ్ళు జాగరూకం కావాలా. ఇప్పుడు ఎందుకు నిరుద్యోగం పెరుగుతుంది ఈ దేశంలో? ఎందుకు చదువుకున్న వారు కోట్లలో చదువుకుంటున్నారు, వేలల్లో కూడా వందలలో కూడా ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? ఉద్యోగాలే కాదు, ఉపాధి కోసం వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావట్లేదు? వాళ్ళు చదువుకున్న దానికో లేకపోతే వాళ్ళు కనీసం వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇవాళ పెట్టుబడి పండించుకున్న పంటకు కూడా ఇవాళ రేట్ లేని పరిస్థితి ఈ దేశంలో ఉంది కదా. ఇవన్నిటికీ మూలం మనం కోరుకున్న నాయకత్వాలు మన కోసం పనిచేస్తున్నాయా లేవని మనం ఎందుకు ప్రశ్నించుకోకూడదు? ఇలా యువత భవిష్యత్తు గాని ఇలా దేశ భవిష్యత్తు గాని పూర్తిగా ఓటర్ చేయలేక ఉందని మన రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగం పూర్తికి అనుగుణంగా ఓటర్ ఎందుకు పనిచేయడం, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎందుకు పనిచేయడం అనే దగ్గర ప్రతిదీ కూడా అక్కడికి ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్కడి నుండే మార్పు వస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలో మార్పు వస్తుంది, నాయకత్వాల్లో మార్పు వస్తుంది. తద్వారా దేశం, రాజ్యం, ప్రజాస్వామ్యం పరిడవింది. సరే, ఇప్పుడు అదేవిధంగా మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విపరీత ధోరణిలో భాగంగా మరి ఈ యొక్క ఓటుకు నోటు అనే చర్చలో మనం పాల్గొన్నాం. అయితే ఇక్కడ మరి అందరూ శాకాహారులుగా చెప్పుకుంటున్నారు, మేమంతా శాకాహారులమే అంటున్నారు. మరి శాకాహారులుగా ఉన్నప్పుడు కుండ చట్టులో ఉండవలసిన చేపలు మాయమవుతున్నాయి. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు ఒక విశ్లేషణగా? అదే కదా, ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే తత్వం వస్తే అంటే ఇలా చాలా ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రశ్నించే తత్వం రావడానికి సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ముఖస్థితిగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కానీ దాన్ని అమలుపరచడంలో పూర్తిగా బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ అన్ని పార్టీలు ఒకటైపోయి ఎక్కడ కూడా సమాచార కమిషన్ రిక్రూట్ చేయకపోవడం, ఈ దేశం 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల కార్యాలయాలు ఉన్నాయి, ప్రజలకు సేవలు అందించే గ్రామ పంచాయతీలు, ఎంఆర్ఓ ఆఫీసులు, కరెంటు అన్ని సేవలు అందించేటువంటి ఆఫీసెస్ లో ప్రతి దగ్గర కూడా ప్రశ్నించే సమాధానం చెప్పాలని చెప్పి చట్టం చెప్తుంది, సమాచార చట్టం. ప్రజలు కొన్ని వేల వందల అప్లికేషన్స్ పెడుతున్నప్పటికీ కూడా సమాధానం రావట్లేదు కాబట్టి ప్రజలు కూడా దాని మీద నమ్మకం పోతుంది. అయితే ఇవాళ సమాచార కమిషన్ రిక్రూట్ చేయడం ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్వరూపం ఇది బలపడితే ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మనుగడకే ముప్పు అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితిలో ఇలా ఈ సమాచార చట్టాన్ని బలపరచడానికి ఇంకొక లోక్పాల్ కూడా తీసుకొచ్చాం. మేమందరం కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆ లోక్పాల్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా మన మోడీ సర్కార్ 9 కోట్ల రూపాయలు ఇచ్చింది మొన్నటి పార్లమెంట్ బడ్జెట్ లో. అంటే 9,000 కోట్లు ఇచ్చినా కూడా తక్కువే ఈ దేశంలో. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 4,000 మంది నేర చరిత్రలు ఏదైతే రాజకీయ పార్టీల చరిత్ర వాళ్ళందరినీ మీద శిక్షలు పడాలి, వాళ్ళకి తప్పు నిర్ధారణ జరగాలి, లోక్పాల్ కి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇవన్నీ వ్యవస్థ కొల్లగొట్టిన తర్వాత మీరు ఏ రకంగా ఓటు నోట్ను పట్టుకుంటారు, ఏ రకంగా వీళ్ళు బట్టే డబ్బులను పట్టుకుంటారు? ఒక వ్యవస్థలు వీక్ గా ఉన్నప్పుడు ఏ రకంగా రాజకీయ నాయకుల యొక్క చరిత్రలని పేరుకు పోలీసులు పట్టుకుంటారు? తెల్లారే చివరిగా మరో ప్రశ్న సార్, ఇప్పుడు చివరిగా సార్, మరి ఓటుకు నోటు అనేది ఒక జాతికి పట్టిన జాడ్యం అంటారా, ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన ఒక చీడ పీడ లాంటిది అంటారా, లేకపోతే ధనిక అగ్ర దేశాలు అనే
ఒక భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా మరి ప్రపంచవ్యాప్తంగా అక్కడ మనకు విస్తరిస్తున్న ఒక భూతం లాంటిదంటారా? మరి అందరూ గురువింద గింజల లాంటి రాజకీయ నాయకులు అయితే మరి మచ్చలు లేని రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారు? మచ్చలు లేని రాజకీయాలు ఎప్పుడు వస్తాయంటారు? చివరిగా మీరేమంటారు? నేను ఒకటే కోరుకునేది, సార్, యథా యథా రాజ తదా ప్రజ, యథా ప్రజ తదా రాజ అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యం. ఈరోజు ప్రజలు మంచి విలువలతోని బతకాలని కోరుకుంటే నాయకులు కూడా మంచి విలువలతో ఉంటారు. ప్రజలు ముందు నా స్వార్థం, నేను ఒక్కటి కడుపు నిండితే చాలు, పక్కోడు ఎక్కడైనా కావని అంటే సమాజంలో ఒక రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం. ప్రజాస్వామ్యం అంటేనే స్వార్థపూరిత ఆలోచన విధానాలకు భిన్నమైనటువంటి వ్యవస్థ. అది అందరి సామూహికంగా అభివృద్ధి చెందాలనేటువంటి వ్యవస్థనే ప్రజాస్వామ్యం. కానీ దాని భిన్నంగా కామన్ మ్యాన్ యొక్క మానసిక స్థితికి మాత్రం దానికి రెచ్చగొట్టే అంటే ఆ పరిస్థితులను పెంచి పోషించే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు, ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త పోకడలు, ఏదైతే ఆర్థిక విధానాలు, ఇలా ఉమ్మడి కుటుంబాల నుంచి వెళ్ళి మైక్రో ఫ్యామిలీస్, అంటే మైక్రో ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి ఇంకా భార్య భర్త కూడా నువ్వా నేనా, నీ శాలరీ నా శాలరీ, నీ పిల్ల నా పిల్ల అనేటువంటి ఈ విష సంస్కృతి, అంటే ఒక సామాజిక విలువలకు తగ్గించేటువంటి జీవన విధానాలు కూడా ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థకి, ఎన్నికల వ్యవస్థకి మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ తప్పుడు నాయకత్వాలు రావడానికి ఏంటంటే అప్రజాస్వామికంగా ఆ ప్రజలు ఆలోచించడం వల్ల కూడా కారణంగా చూడాలి. రైట్ సార్, వివిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటివరకు మనతో పాటు వివిరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, మనతో పాటు చర్చించడం జరిగింది. ముఖ్యంగా మరి ఓటుకు నోటు ఉందా అన్న క్రమంలో సో చర్చలు కొనసాగాయి. మరి ఒకవేళ జీడిపి దేశానికి వ్యత్యాసం కనిపించేది, చూపించేది కేవలం జీడిపి మాత్రమే. జీడిపి రేట్ ఎంత ఉంటుందన్నది దేశానికి మధ్య ఉన్న ఆర్థిక వ్యవస్థలకి ఆ యొక్క దానికి సంబంధించిన వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ రాజకీయాలు మాత్రం రాష్ట్రాలు దాటినా, దేశాలు దాటినా, ప్రపంచ దేశాలకైనా ఒకటే రాజకీయంగా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విపరీత ధోరణులు అనేవి అటు అగ్రదేశానికి కూడా, అగ్రరాజ్యానికి కూడా మరి పట్టాయా, వ్యాపించాయా అన్న క్రమంలో ఇంతవరకు మనతో పాటు మాట్లాడారు వివిరావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.